అంటే ఒకటి 500 అండి. అక్క నువ్వు ఆగుదరిని, నేను చెప్తున్నాను కదా. 500 అండి. మీకెన్ని కావాలి? ఎప్పటికి కావాలి? రేపు ఉదయం కల్లా ఓ 50 కావాలి. 50 కావాలా? అది రేపొద్దుటికల్లా? అది కాని పనులేండి. ధరణి, మనం వెళ్దాం పదా. అది కాదమ్మాయి, కావాలంటే ఒక 50 ఎక్కువే ఇస్తాం. మీ నాన్న శరీరంలో ఉన్న బుల్లెట్ని తీసేయొచ్చు. ఓ 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయినా సరే ఉదయానికల్లా అంటే కుదరదండి. కుదురుతుందండి. ధరణి, రాత్రికి రాత్రి అన్నంటే చాలా కష్టం. పర్లేదక్క, నేను చేస్తాను. ఏవండి, మీరు చెప్పినట్టే నేను చేస్తాను, సరేనా? సరే అయితే ఇందా, ఈ డబ్బుని అడ్వాన్స్గా తీసుకో. మిగిలింది రేపిస్తాను. చాలా సంతోషం అండి. అది కాదు ధరణి. అక్క, నువ్వు ఇంకేం మాట్లాడుకో. బాబాయ్, ఇదిగో, ఇది నీది. నాకెందుకమ్మా? నేను ఆ బుట్టని అల్లబట్టే కదా వాళ్ళు నాకు పనిచ్చారు. మరి నా కష్టానికి ఫలితం దక్కినప్పుడు నీ కష్టానికి కూడా ఫలితం దక్కాలి కదా బాబాయ్. తీసుకో బాబాయ్, తీసుకో. అక్క, ఈ మిగిలిన డబ్బులతో బుట్టలల్లడానికి కావలసినవన్నీ కొందాం. సరే బాబాయ్, వెళ్ళొస్తాం. అలాగే. పదక్క. పద. రామయ్య, ఇన్ని రోజులు నన్ను నా కుటుంబాన్ని ఆ తోలుబొమ్మలే కన్న తల్లిలా సాకినాయి. కానీ ఇప్పుడు నా బిడ్డల క్షేమం కోసం నేను వాటిని దూరం చేసుకోక తప్పడం లేదు. అట్టా అని నన్నే నమ్ముకున్న నా వాళ్ళని నేను ఈదుని పడేయలేను. నా పేదరికం నా బిడ్డల పాలిటి శాపం కాకూడదు. అందుకే నేను ఎంత కష్టమైనా పడతాను, ఏ పనైనా చేస్తాను. నువ్వే దారి చూపించు స్వామి. అయ్యా నమస్తే అయ్యా, ఏదైనా పనుంటే ఇప్పించండి. పని లేదు, ఏం లేదు, పోవయ్యా. నువ్విక మీద తోలు బొమ్మలు ఆడించకూడదు. 2 నెలలు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పారు. ఏ పనైనా నేను చేస్తానయ్యా, నువ్వు మాత్రం విశ్రాంతి తీసుకో. అయ్యా ఏదైనా పనుంటే చెప్పండి అయ్యా, నాకు పొలం పనులు కూడా వచ్చాయి. పనేం లేదయ్యా, వెళ్ళండి అయ్యా. అయ్యా 1 రోజు 2 రోజులైనా ఇప్పించండి అయ్యా. పనేం లేదయ్యా, వెళ్ళండి. భగవంతుడా, ఎక్కడికి వెళ్ళినా పని లేదంటున్నారు. నా బిడ్డల్ని పస్తులుంచే పరిస్థితి నాకు రప్పించకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా భార్య బిడ్డల్ని మాత్రం బాగా చూసుకుంటాను. ఏదైనా పని ఇప్పించయ్యా. ఏంటయ్యా, నేను 15 మందిని చెప్తే 13 మందినే తీసుకొచ్చావు? ఇలా అయితే ఈ పని ఈ నెలలో ఎలా పూర్తవుతుంది? ఛా, నేను చెప్పిన పని ఒక్కటి కూడా చేయరు కదా. ఏమా, మీరు వెళ్ళి పని చూసుకోండి. రే అయ్యా, నువ్వు అడ్డ మీదకి వెళ్ళి 2 మనుషులు తీసుకురా, సరే. పని ఆగిపోకుండా ఉంటుంది. అయ్యా అయ్యా అయ్యా, నమస్తే అయ్యా. మీ దగ్గర పని ఏదన్నా ఉంటే ఇస్తారా? నేను చేస్తాను. పని ఉంది కానీ నువ్వు చేయగలవా లేదా అని చూస్తున్నాను. అట్టా అనకండి అయ్యా, నేను ఏ పనైనా చేస్తాను. అది ఎంత కష్టమైనా చేస్తాను. నాకు పని చాలా అవసరం అయ్యా, దయచేసి పని ఇప్పించండి అయ్యా. సరే ఇస్తాను. అదిగో ఆ బిల్డింగ్కి రాళ్ళు కంకర ఇటుకలు ఎత్తాలి. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పని ఉంటుంది. కూలి డబ్బులు నేను ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. పని మధ్యలో జ్వరం వచ్చింది, కాలు నొప్పి అయింది అంటే డబ్బులు అసలు ఇవ్వను. ఇష్టమైతే చెయ్యి, లేదంటే లేదు. అయ్యో ఎంత మాటయ్యా, మీరు చెప్పంటే నేను చేస్తాను. నాకు ఈ పని ఇప్పించండి అయ్యా. సరే వెళ్ళు. ఇదిగో ఈ రోజు నుండి ఈయన కూడా మీతో పాటే పనిచేస్తాడు. అలాగే, తీసుకెళ్ళు. వెళ్ళు. రండి.
ఎక్కడ నిలబడ్డావు పని చేయకుండాను వెళ్ళి పని చేయపో. వెళ్తానన్నయ్యా. నమస్కారం అమ్మా. ఏంటి శర్మ గారు ఇలా వచ్చారు? అమ్మగారు రమ్మని చెప్పారు. మా అత్తయ్య అవునమ్మా. ఉండండి, నేను పిలుస్తాను. అలాగే అమ్మా. అత్తయ్య, అత్తయ్య, మీకోసం శర్మ గారు వచ్చారు. నమస్కారం అమ్మా. ఏంటి శర్మ గారు, నా మాట అంటే మీకు లెక్క లేకుండా పోయింది? ఆ, అదే జరిగితే ముందు నేను జనాభా లెక్కల్లో ఉండను కదమ్మా. కరెక్ట్గా చెప్పావు. మా రాయుడికి పెళ్లి సంబంధం చూడమని చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పటి వరకు దాని సమాచారమే లేదు. ఎందుకని? అమ్మా అది అర్థమైంది. ఆ, ఏమర్థమైందిరా? మా మైనావతి ఇచ్చే డబ్బు నీకు సరిపోలేదు, అందుకే కావాలని జాప్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నావు, అంతేనా? అది కాదయ్యా. అసలు ఏది కాదు, మా వాడు ఉన్నదే చెప్పాడు. మీ పెళ్లిళ్ళ బ్రోకర్ల గురించి తెలిసిందే కదా. ఎవరు ఎక్కువ సంభావనిస్తారో అక్కడికే ముందు వాళ్తారు, సంబంధం కుదురుస్తారు. మ్, మా రాయుడికి పెళ్లి జరిగితే చూడాలన్న, మా మైనావతి కోరిక తీర్చాలన్న బాధ్యత మాకున్నంతగా మీకెవ్వరికీ లేదు. చెచ్చి, మరే బాగా చెప్పావమ్మా. అది కాదు, ఒకసారి నేను చెప్పేది వినండి అయ్యా. వినాల్సిన అవసరం లేదు. ఆ, నీకిష్టం లేకపోతే చెప్పు. నేనే మా రాయుడికి అన్ని విధాలా సరిపోయే అమ్మాయి ఎవరో నేనే తెలుసుకుని సంబంధం కుదురుస్తాను. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. అయ్యా మీకు ఆ శ్రమ లేకుండా రాయుడు గారు తనకు కావాల్సిన అమ్మాయిని తనే చూసుకున్నారండి. ఏంటి మీరనేది? నిజమేనమ్మా. నేను ఇందాకే రాయుడు గారిని మిర్చి యార్డ్లో కలిసే వస్తున్నాను. మీరు చెప్పిన మీ స్థాయికి తగ్గ అమ్మాయి కోసం నేను దేశమంతా గాలిస్తుంటే నన్ను పిలిచి నన్ను కూర్చోబెట్టి మరీ తనకు నచ్చిన అమ్మాయి గురించి చెప్పారు.